స్కూల్ ఆఫ్ అసెన్షన్ లవ్ గ్రిడ్ డే 2కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. ఈరోజు హృదయాన్ని యాంటెన్నాగా ఉపయోగించి ఎలా మనము ఉన్నత జీవులతో, ఉన్నత అసెండెడ్ మాస్టర్లతో, ఉన్నత కాంతి జీవులతో కమ్యూనికేట్ చెయ్యొచ్చు అనేది నేర్చుకుందాం. అసలు ఇలా కమ్యూనికేట్ చేయడం వల్ల, ఇలా నేర్చుకోవడం వల్ల, ఈ పనులు చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎలా లాభం ఉంటుంది, ఎవరెవరికి లాభం ఉంటుంది అనేది తెలుసుకుందాం. జనరల్గా మనము హయ్యర్ డైమెన్షన్స్తో, హయ్యర్ బీయింగ్స్తో మాట్లాడాలి అంటే మనం అనుకునేది ఏంటంటే మన మైండ్లో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి, ధ్యానంలో ఏం చెప్పాలి, ఎలా చెపితే మనం కూడా అసెండెడ్ మాస్టర్స్తో కాంటాక్ట్లో ఉంటాము, వాళ్ళ తాలూకా సమాచారాన్ని డైరెక్ట్గా ఎలా తీసుకుంటూ ఉంటాము అనేది మన మైండ్ని ఉపయోగించి రకరకాలుగా థింక్ చేసి అవన్నీ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాకపోతే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ మైండ్ ద్వారా కాదు, మన హృదయం ద్వారా మాత్రమే ఈ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్. హృదయాన్ని యాంటెన్నాగా ఎలా యూజ్ చేస్తాము, ఎంత యూజ్ చేస్తాము అనే దాని మీద డిపెండ్ అయ్యే ఆ ఉన్నత లోకాల సమాచారం మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ హృదయం ద్వారా ఆ ఉన్నత లోకాల సమాచారాన్ని ఉన్నత జీవుల నుంచి తీసుకుంటామో, అంటే ఉన్నత కాంతి జీవులు అసెండెడ్ మాస్టర్స్ నుంచి తీసుకుంటూ ఉంటామో, మీ యొక్క వైబ్రేషనల్ లెవెల్, కంపన స్థాయి అనేది పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మీకు ఎప్పుడైతే పెరిగిందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ వైబ్రేషనల్ ఎనర్జీస్ స్ప్రెడ్ అవుతాయి, మీరు హీల్ అవుతూ ఉంటారు. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ పరిసరాలు, భూమాత కూడా హీల్ అవుతూ ఉంటుంది. అందుకే హృదయాన్ని యాంటెన్నాగా వాడుతూ ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి అనేది తెలుసుకుంటే ఎన్నో రకాలుగా, ఎన్నో తలాలలో, ఎన్నో విధాలుగా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి హృదయాన్ని యాంటెన్నాగా ఎలా యూజ్ చేయాలి అంటే దీనికి ఒక ముద్ర అనేది ఉంది. ఆ ముద్ర అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాము. నేర్చుకుని ఆ ముద్ర పెట్టి కొద్దిసేపు ధ్యానం చేద్దాము. ఆ ముద్ర పెట్టిన తర్వాత ఏ అసెండెడ్ మాస్టర్స్తో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళని పిలుద్దాము. పిలిస్తే ఆ మాస్టర్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు. We will see the mudra which helps us in making our heart as antenna to get connected with higher light beings. Now you think about any ascended master with whom you want to get connected. First, we will practice this mudra for few minutes. Then later, you will connect with that ascended master through your heart and we will meditate for few minutes. Let us listen the way how to connect with them. రైట్ హ్యాండ్ థంబ్ అప్రైట్గా ఉంచి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ని రైట్ థంబ్తో హోల్డ్ చేస్తూ ఈ రైట్ హ్యాండ్ మొత్తం హార్ట్కి ఇలా ఈ చేతి మొత్తాన్ని హార్ట్ ముందును పెట్టి హారిజాంటల్గా రైట్ హ్యాండ్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దీన్ని నెమ్మదిగా ఇలా వర్టికల్ పొజిషన్కి మీ హార్ట్ ముందే తీసుకుని రావాలి. ఇలా వర్టికల్ పొజిషన్కి తీసుకొస్తున్నప్పుడు బ్రీత్ ఇన్, యు కీప్ యువర్ రైట్ హ్యాండ్ థంబ్ అప్, extend the right hand fingers like this, thumb upright, left hand index finger open and remaining fingers are closed. Keep this left hand index finger in this way and hold it with the right hand thumb. This entire mudra need to be kept in front of your heart and you start breathing in. As you breathe in, move your hand from horizontal position to the vertical position. Now the right hand fingers are positioned upright in front of your heart.
మీరిప్పుడు చూసిన విధానంలో ముద్ర పెట్టి మీ చేతుల్ని అలా కదుపుతూ మీ హార్ట్ చక్ర ముందుకి తీసుకుని రండి. మీరు ఏ అసెండెడ్ మాస్టర్తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ అసెండెడ్ మాస్టర్ని పిలుద్దాము. జ్వాలాకుల్ని పిలుస్తున్నాను. మీకు ఎవరు అనుకుంటే వాళ్ళని పిలవండి. నాతో పాటు చెప్పండి. నేను జ్వాలాకుల్ మహర్షిని పిలుస్తున్నాను. ఇప్పుడు ఆ ముద్ర కొద్దిసేపు ఉంచండి. అదే పొజిషన్లో ఉంచి మెడిటేషన్ చేద్దాం. Now for some time, you keep that mudra in front of your heart chakra and we will meditate for few minutes. Kaitel, 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 kaitel.
ఓకే. స్లోలీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. కమ్ టు ద కాన్షియస్నెస్ ఆఫ్ ద రూమ్. నెమ్మదిగా మీరు రిలాక్స్ అయ్యి 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుని 5 seconds తర్వాత ఓపెన్ చేయొచ్చు. Keep your palms on your eyes for 5 seconds. Then slowly you can open after 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Thank you for your meditation and support to Mother Earth by using your heart as antenna. మీ హృదయాన్ని యాంటన్నాగా ఉపయోగించి భూమాతకి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. మరలా ఇంకో సెషన్లో తర్వాత ఎప్పుడైనా కలుసుకుందాం. We will meet in another session on some other day. Thank you.